బోనాలకు వచ్చిన జగదాంబిక అమ్మవారి బోనాలు జోర్దారుగా అవుతున్నాయి. అసలు పబ్లిక్ చూడాలి, కిక్కిసిపోయారు అనుకోరు అదుండ్రి జాగా లేకుంటున్నారు. శివసత్తులో పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఆహా బోనాలు ఎక్కుతుంటైతే జబర్దస్త్గా అనిపిస్తున్నది. నిజంగా మనోళ్ళు అన్ని సౌలతులు కూడా సూపర్గా చేసిండ్రు. పోలీస్ బందోబస్తు అయితే అగ చూస్తున్నారు కదా ఎంతగానం ఉన్నారో. ఎక్కడ తక్లీఫ్లు లేకుండా మంచిగా తీసుకుపోతున్నారు, అందరినీ తీసుకొస్తున్నారు. ముసలళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొత్తం చూసుకుంటున్నారు. గీడైతే అట్లనే అమ్మవారి విగ్రహం కూడా కలకలలాడుతున్నది. చూస్తుంటే మస్తు అనిపిస్తున్నది నాకైతే. దండాలు గురువు గారు. నమస్కారం మేడం. ఈ రోజు అమ్మవారికి ఎలాంటి పూజలు జరుగుతున్నాయి? అమ్మ కలకలలాడుతుంది చూస్తుంటే. ఏమేమి పూజలు జరుగుతున్నాయి చెప్తారా? నమస్కారం. ఈ రోజు రెండో పూజ సందర్భంగా అమ్మవారికి ఉదయమే అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది మేడం. భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి ధూపదీప నైవేద్యం, అమ్మవారికి ఓడిపియాలు, అలాగే కళ్ళు శాఖ, అమ్మవారికి దివ్య ప్రసాదం అందరికీ సమర్పించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున ఈరోజు భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారు శివసత్తులో కోలాటంలతో అన్ని బోనాల ఊరేగింపులతో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మేడం. ఇక్కడ భక్తులకు వచ్చే మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత ఈఓ మేడం గారు, అలాగే చైర్మన్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అన్న గారు, ఇక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ, అలాగే మన ఏసీపీ ఫయ్యాజ్ సార్, ఇన్స్పెక్టర్ సైదుల్ సార్ గారు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, మనకి వచ్చే బోనాలు మహిళల గురించి క్యూలను అలాగే భక్తుల దర్శనం గురించి క్యూలను అలాగా హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వాటర్ డిపార్ట్మెంట్, మనకి సీసీటీవీ ఫుటేజ్ భక్తులకి మనకి మేడం అన్ని ఏర్పాట్ల గురించి మంచిగా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపైన సమస్య జరుగుతుంది మేడం. పూజలు ఈ నెల మొత్తం ఇట్లానే జరుగుతాయా సార్? ఈ పూజలు నెలతో ఈరోజు రెండో పూజ, ఇంకా 7 పూజలు ఉన్నాయి. ప్రతి గురువారం ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పూజ మంగళవారాలు చేస్తారు. ఇక్కడ మనకి హోమం పూజ ఉంటుంది. మనకి ఇక్కడ శాకాంబరి పూజ నుంచి వెజిటేబుల్ అలంకరణ ఉంటుంది. మనకు ఇక్కడ గోల్కొండ పత్రిక ఏంటంటే మనకి ఇక్కడ 4 రోజుల పాటు పూజలు అవుతాయి. ప్రతి గురువారం ఆదివారం అలాగే మంగళవారం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఇక్కడ అవుతుంది. మీరు చూడొచ్చు భక్తులు అకేలో సంఖ్యలో మార్నింగ్ ఉదయం 5 నుంచి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. అలాగే మళ్ళీ గురువారం 3వ పూజ ఉంటుంది. మళ్ళీ అలాగే సండే ఆదివారం వచ్చే ఆదివారం ఇంకా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అన్ని సిటీ నుంచి ఊరేగింపు ఘటాలు, బోనాలు, శివసత్తుల కోలాటాలు మనకి అన్ని సిటీ నుంచి తొట్టలు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఈ నెల రోజులల్లా ఏదైతే అంటే స్పెషల్గా ఈ రోజు ఈ పూజ మస్తు జరుగుతుంది అన్నట్టు ఏదైనా ఉన్నదా సార్? ఇక్కడ అన్ని ప్రత్యేకంగా అన్ని పూజలు బాగానే జరుగుతాయి. ఇక్కడ హోమం పూజ ఉంటుంది, కుంకుమ అర్చన పూజ ఉంటుంది. మనకి అన్ని పూజలు వైభవంగా నిర్వహిస్తాం అనమాట. మాకు ఒక్కొక్క పూజ రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తాం అనమాట. మేము ఇక్కడ అన్ని పూజలు వైభవంగా జరుగుతాం. ఇక హెల్త్ క్యాంప్ ముచ్చట్లు అయితే చెప్పని అవసరం లేదు. అలా మస్తుగా ఉన్నాయి. కింది నుండి మీ దాకా 6 పెట్టినరట. ఇక క్యాంపుకి సంబంధించిన పెద్ద మనుషులు ఉన్నారు. గా ముచ్చట్లు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మళ్ళీ ఈ క్యాంపులు అయితే మంచిగా పెట్టిండ్రు. మరి మందు గోళీలు మంచిగా ఇస్తున్నారా లేదా? మందులు ఇస్తున్నాం. ఎవరెవరికైతే ఏమైనా ఇబ్బందులు అయితే వెంబడే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బెడ్ కూడా అరేంజ్ చేశాము. ఎవరైనా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక బెడ్ మీద ఇప్పుడన్నా ఎవరన్నా ఎక్కిండ్రా? ఎంతమంది దాకా? 5 మంది దాకా ఎక్కించిన గ్లూకోజ్. 5 మందికి ఎక్కినాయి గ్లూకోజ్లు ఇప్పటిదాకా. గ్లూకోజ్లు ఎక్కినాయా? చేత కాలేదు. కొద్ది చిన్న పిల్లలు ఉన్నారు, వయసు అయిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మధ్య వయసు వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు తిరుగుతున్నాయి వచ్చి పైకి వచ్చినప్పుడు వాళ్ళకి చూసి బీపీ తక్కువ ఉంటే సలైన అవి పెట్టి కవర్ చేయడం జరుగుతుంది. ఉచితనే కదా? అన్నీ ఇస్తాం. అన్నీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఇక్కడ సీరియస్ అయ్యి జారి పడ్డా లేకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినా అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. మన బోనాల నుంచి వెళ్ళే ప్రతి పేషెంట్, ప్రతి హాస్పిటల్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్కడ వైద్య సేవలు ఉచితంగానే ఉంటాయి. బిల్లు ఏమి ఇయ్యరు. ఇంతకుముందు గత సంవత్సరంలో కూడా పాము గరిచిన కేసులు, మన కంద్రియాలు గరిచిన కేసులు చాలా ఉండే. అప్పుడు రెఫర్ చేసినప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగానే చేస్తారు. గోళీలు ఫ్రీగా ఇస్తుండొచ్చు సార్. గాడికి పోయినాక టెస్టులు గిస్టులు అంటే ఉట్టినే ఇస్తారా? అన్నీ ఫ్రీనే. మన పేషెంట్లకు ఎవరికైతే ఉందో టెస్టులన్నీ ఫ్రీ. ఒకవేళ పెద్ద వైద్యం ఉందంటే గాంధీ ఉస్మానియాకి తరలించి ఫ్రీగా చేయడమే జరుగుతుంది. కానీ ఒక పేషెంట్కి కూడా ఈ రోజు వరకు గోల్కొండలో అయిన ప్రతి ఎవరి బాధితునికైనా ₹1 కూడా తీసుకోవడం. ప్రైవేట్ పోయినా సరే ఫ్రీగానే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇట్లా క్యాంపులు పెట్టబట్టి? ఇదైతే 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంకా 3 సంవత్సరాల నుంచి అయితే బెడ్ అరేంజ్ చేయడం, ఇవన్నీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ టీమ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, అంకుర్ హాస్పిటల్, బటర్ఫ్లై హాస్పిటల్, మైత్రి హాస్పిటల్, ఇట్లాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సపోర్ట్గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని కాస్ట్లీయే కానీ వాళ్ళు మనకు ఫ్రీగా వైద్యం చేస్తాం. ఈ బోనాలకు సంబంధించినంత వరకు అమ్మవారి దయ వల్ల వాళ్ళందరూ కూడా మనకు ఈ పెద్ద మనసుతోటి మన పేషెంట్లందరికీ కూడా వాళ్ళు వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. అది స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు.
వచ్చే సంవత్సరం కల్లా అరే ఈ ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళకి నేను ఈ సేవలు ఇవ్వలేకపోతున్నా, వచ్చే సంవత్సరం అయితే ఇది కూడా చేస్తా అన్నట్టు అనిపించింది ఏదైనా ఉన్నదా? ఏం లేదు, ఇప్పటి వరకు లాస్ట్ 2 years బ్యాక్ వర్షం వచ్చినప్పుడు ఈ టెంట్లు అవన్నీ లేవు, కుర్చీలు లేవు, టేబుల్ లేవు, అక్కడ పెట్టుకొని కూర్చునేది బోర్ దగ్గర మేము. కానీ గత 3 సంవత్సరాల నుంచి టెంపుల్ కమిటీ మళ్ళీ R&B వాళ్ళు వాళ్ళందరూ సహకారంతో టెంట్ అరేంజ్ చేసి, టేబుల్ అరేంజ్ చేసి, చైర్ అరేంజ్ చేసి, ఎందుకంటే మెడిసిన్స్ ఖరాబ్ అవుతున్నాయి, పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ ఖరాబ్ అవుతున్నాయి. కింద నుంచి పైకి తరలించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ వచ్చే పేషెంట్లకు సరైన మందులు అందించడం ఒక పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది. ఈ టెంట్ వేయడం వల్ల, ఈ చైర్స్ టేబుల్స్ వేయడం వల్ల అందరికి కూడా, పేషెంట్లకు కూడా, మన హెల్త్ స్టాఫ్కి కూడా వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి చాలా ఈజీగా ఉంది. ఇట్లాంటి ఇంకా ఏం చేయాలి అనేది లేకుండా ప్రతి సర్వీసు, ప్రతి దగ్గర ఆక్సిజన్, పోర్టబుల్ ఆక్సిజన్ అవన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాం అంతే. వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి సవలతులు ఇస్తున్నారు. మరి మీకు నీళ్ళ పానీలు ఏమైనా అందుతున్నాయా లేవా? మంచినీళ్ళు టెంపుల్ కమిటీ ఇస్తుంది, భోజనం అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఏది కూడా తక్కువ లేకుండా ఉంది ఇక్కడ. ఏ గోళీలు ఎక్కువ అమ్ముడు పోయినాయి సార్? ఎక్కువ మటుకు వామిటింగ్స్ కానీ, కళ్ళు తిరగడం కానీ, తలనొప్పి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. బైక్ ఎక్కడం వల్ల వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అయినాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూచన రానల్లా క్యాంపు ముచ్చట్లు ఎంత మంచిగా ఉన్నాయో, ఎవ్వరికి ఎలాంటి తక్లీఫ్లు లేకుండా దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళ పానాలు మంచిగా చూసుకోనికే మనకి ఇగో డాక్టర్లు ఉన్నారు, సర్వీస్ చేసేటోళ్ళు ఉన్నారు. బోనాలు అనగానే మన బోనాల కంటే ఈ జోగినీళ్ళు చేసే బోనాలు నిజంగా చాలా మంచిగా ఉంటాయి. వాళ్ళ చాలా మంచిగా అనిపిస్తుంది కూడా, వాళ్ళు ఎత్తుకొని పోతుంటే ఆనందమే వేరే అనిపిస్తుంటుంది. సో గా బోనాలు ఎట్లా తయారు చేస్తారు ఏంది, గా ముచ్చట్లన్నీ గాలని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్కారం అమ్మ. మీ పేరు అక్క? నా పేరు జోగిని త్రినయని బోనం అంటారు. ఏడికైనా వచ్చిండ్రు? మాది సదాశివపేట పక్కన చిన్న పల్లెటూరు. బోనాలు అనగానే మనం చేసే బోనాలు ఒక ఎత్తు అయితే, జోగినీళ్ళు చేసే బోనాలు ఒక లెవెల్ ఉంటాయి. అలా ఆ బోనాలు నిజంగా ఎంత శ్రద్ధతోటి చేస్తారు, మస్తు భక్తి శ్రద్ధలతోటి చేస్తారు. ఆ ముచ్చట్లు అన్నీ కూడా ఎట్లా చేస్తారు ఏంది, అక్క ఏ ఊరు నుండి వచ్చిందో ఆ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం పండ్రి. అక్క నమస్తే. అక్క నమస్కారం అమ్మ. అక్క ఏడికైనా వచ్చిండ్రు? మాది సదాశివపేట పక్కన పల్లెటూరు. మీ పేరు? జోగిని త్రినయని బోనం అంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అక్క ఈడ బోనం? దాదాపు ఒక 8 years నుంచే చేస్తున్నాం అమ్మ. మేము ఈడనే వచ్చి ఇక్కడనే పూజించుకొని అమ్మవారికి అనేది నైవేద్యము ఇంకా బోనము సమర్పిస్తాము కొండెక్కి. బోనం ఎట్లా తయారు చేస్తావు అక్క? బోనం అనేది ఏంటంటే మనము చేసే నైవేద్యం అనేది ఎట్లా అంటే అమ్మవారికి చెందింది ఎట్లా అంటే పచ్చన్నము, రసము, నూనె పోలేలు, ఆకుకూర అంటారు, ఆకుకూర లాంటి అన్నీ బోనం బిందెలో పెట్టుకొని మంచిగా యాపాకులతో పేర్చుకొని వెళ్ళి నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పిస్తాము అమ్మ. మేము సమర్పిస్తాము అలా. ఇవన్నీ ఇంటికాడికని తీసుకొని వచ్చి ఈడనే రెడీ చేస్తారా? ఇవన్నీ ఇంటికాడ నుంచెల్లే తీసుకొని వస్తాము. ఇంటికాడ నుంచి ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి బోనం ఊదించుకొని ఆ యాపాకు అనేది పేర్చుకొని నైవేద్యం పెట్టుకొని దేవునికి అనేది సమర్పిస్తాము ఆటపాటలతో, సంతోషంతో. డప్పు సప్పులు, మన బోనాలు అంటేనే జోరుదారుగా ఉంటుంది. డప్పు సప్పులు, ఆటపాటలు అవి అసలు చెప్పని అవసరం లేదు. అయితే మీరు ఎంతమంది వస్తారు అక్క? ఇట్లా ఫ్యామిలీ అట్లా అనుకొని వస్తారా లేదంటే? మా ఫ్యామిలీతో పాటు నా శిష్యులు ఉన్న వాళ్ళందరితో తీసుకొని వస్తాను. నేను ప్రతి సంవత్సరం వచ్చి చేస్తాను ఇక్కడ సంతోషంగా దేవుడికి. శిష్యులు అంటే ఇప్పుడు ఇట్లా ఉంటారు కదా, గురువుని ఎంచుకొని ఇట్లా శిష్యులు ఉంటారు కదా మనకు, అట్లా వాళ్ళని శిష్యులు అని అంటారు. మీరు ఇక్కడ నుండి పైకి వెళ్ళే వరకు ఎట్లాంటి తక్లీఫ్లు లేకుండా మంచిగా పానం మంచిగా అనిపిస్తుంది కదా, అంటే పైనకి అంటే ఆడుతుంటారు కదా, మస్తు ఆడుకుంటూ చేసుకుంటూ పోతుంటారు కదా, అదే ఎనర్జీ ఇప్పుడు ఉన్నప్పుడు మీ దాకా పోయేదాకా ఉంటుందా? అంటే అమ్మవారు పూనకాలు అనేది వస్తుంటాయి కదా, అంటే అమ్మవారు అనేది ఆ శక్తి, ఆ సహనం మనకు ఇస్తుంది. మంచి ఆమె దర్శనం అయ్యేంత వరకు ఆ ఓపిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకనే కాదు ప్రతి ఒక్క శివసత్తికి ఉంటుంది అలా, ప్రతి ఒక్క జోనికి ప్రతి ఒక్క శివసత్తికి ఉంటుంది అలా. ఏం కోరుకున్నాక? నేనంటే ఏం కోరుకోలేదు, మా ఫ్యామిలీని యావత్ తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాను. ఇంకేం లేదు నేను కోరుకునేది అంతే. ధన్యవాదాలు అక్క. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామా. హెచ్ఎంటీ యజమాన్యానికి, మరి హెచ్ఎంటీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి, మరి హెచ్ఎంటీ చూస్తున్న భక్తజన సందోహానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా పేరు ఆకుల చంద్రశేఖర్, నేను జగదమ్మ మాంకాలమ్మ టెంపుల్ చైర్మన్. అమ్మ ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, భక్తులు లంగరోజ్ చౌరస్తా నుంచి, క్రాస్ రోడ్స్ నుంచి ఇక్కడ వరకు ఉష్కేస్తే రాలకుట భక్తజన సందోహం ఇక్కడ విచ్చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి కొంతమంది తొట్టెలతోని, కొంతమంది బోనం ఎత్తుకొని
ఈ యొక్క మహిళా లోకం ఎలా అయితే వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మీరు పొద్దున మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటల నుంచి వచ్చేస్తున్నారు. మరి మీరు భక్తులకు ప్రభుత్వం తరఫున మా యొక్క ట్రస్ట్ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి మేము ఒక మాసం నుంచి 1 మంత్ నుంచి కూడా ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకొని అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళతోని, ట్రాఫిక్ పోలీస్తోని, మరి ఆర్ఎన్బితోని, జిహెచ్ఎంసీతోని, హెల్త్ క్యాంప్తోని, ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క 9 పూజలు కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలనే దృఢ సంకల్పం మా ప్రభుత్వం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, మా ఒక ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందమ్మా. ప్రతి ఏటా జరుగుతుంది. కానీ నేను గత 10-12 సంవత్సరాలు చూస్తున్నా ఈ యొక్క సంవత్సరం ఉన్నంత జనం భక్తుల తాకిడి ఇంకా ముందు ఎప్పుడు నేను చూడలేదు. అదే సార్, ఇప్పుడు పోయినసారికి ఈసారికి ఏ తేడా ఉన్నది? అంత ఎట్లా అంటే డిఫరెన్స్ ఏమన్నా చేసిండ్రా? అంటే రోజు రోజుకి గుడి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కదా, అట్లా ఏమన్నా? అదే అమ్మా, ముఖ్యంగా నేను భక్తులతో కోరుకునేది అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్న భక్తులు 40 days 41 days వాళ్ళు పాదరక్షణ లేకుండా ఒక దీక్షా కార్యక్రమం మండలం చేపడతారో అదేవిధంగా నేను భక్తులతో కోరుకునేది ఏమంటే మీరు ఎవరు వచ్చినా ఇక్కడ అమ్మవారి దర్శనానికి మీరు పాదరక్షణ లేకుండా వస్తే తప్పకుండా అమ్మవారి ఆశలు సంపూర్ణంగా ఉంటాయి మీ మీద అని చెప్పేసి సందర్భం తెలుసుకున్నాం. మీరు పాదరక్షలు వేసుకొని వచ్చినా గోల్కొండ బయటనే ఇడిస్తే బాగుంటుంది, కోట బయట గేట్ పక్కనే ఇడిచొస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటుంది, వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తుంది. ఈ సందర్భంగా ఈసారి మొదటగా ఈ భక్తులతో కోరడం జరుగుతుంది. రెండో విషయం, ఎక్కడ కూడా రద్దీ ఉన్న బీచ్ నుంచి కిందికి వచ్చేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా హోల్డింగ్ పాయింట్ అని పెట్టినాము. మీరు పోలీస్ శాఖకు సహకరించాలి. మా గోల్కొండ వాలంటీర్స్ ఎవరైతే చూస్తున్నారో వాలంటీర్స్కి మళ్ళీ మహిళలు ఎవరు సేవ చేస్తున్నారో ఆ సేవా సమితి వాళ్ళకు మీరు సహకరించి భక్తులతో ఇదే విన్నపం. హోల్డింగ్ పాయింట్ అది ఆపితే ఏమైతే ఆగాలి. ఇక్కడ ముందు క్లియర్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ దర్శనం ముందు జరిగిన తర్వాత మీరు కూడా దర్శనం తప్పకుండా కల్పిస్తారు, మేము కూడా ఎంక్వైరీ పెడతారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తే ప్రతి ఒక్క భక్తుడు చివరి భక్తుడి వరకు మేము అమ్మవారి మంచి దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అవును సార్, అట్లనే ఇక ముసలోళ్ళు కూడా ఉన్నారు చాలా మటుకి. అమ్మని మొక్కాలని చెప్పేసి చేత కాకపోయినా కానీ మూలుకుట్ట మీదకి ఎక్కుతున్నారు. జర వాళ్ళకి ఏమన్నా చూస్తున్నారా? మేము ప్రతిపాదన పెట్టినాము గత 3-4 సంవత్సరాల నుంచి. ఇది ఏంటంటే ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది గోల్కొండ ఫోటో. అయితే ఏం చేయాలనుకున్నా అని ఇక్కడ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, కేంద్రంలో ఉన్న ఆర్కాలజీ తీసుకెళ్తారు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళతో విన్నపం ఏదంటే మేము కూడా ప్రతిపాదన పెడతాము, ఇంతకుముందు పెట్టాము. రోప్వే అనేది చాలా కీలకంగా చాలా అవసరం ఇక్కడ రోప్వే. ఆ రోప్వే కూడా ఒకటి ఉంది. మరి ఆ డోలీ లాంటిది కానీ మరి ఎవరు వృద్ధులు మరి చేతగాని వాళ్ళు అంటే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళకు ఏమి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ వైపు కూడా దృష్టి పెట్టాలని చెప్పి మా పెద్దవాళ్ళతో కోరుతున్నాం. తప్పకుండా మళ్ళీ మళ్ళీ సంవత్సరాలకు ఆ ఒక సౌకర్యవంతమైన ఒక ప్రయాణం కింది నుంచి మీదకి వచ్చి అది ఒకటి మేము ఆలోచన చేస్తాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సుంటే తప్పకుండా ఆ ఒక అది కూడా నేర్చుకోవాలి. సదనంగా హెచ్ఎంటీ చూస్తున్న భక్తులకు మళ్ళా తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ బోనాలు మళ్ళీ గోల్కొండ జగదమ్మ మాంకాలమ్మ ఈ యొక్క బోనాలు తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. జయవలో జగదమ్మ మాంకాలమ్మకి, జయవలో జగదమ్మ మాంకాలమ్మకి.